హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో హిందూ పేపర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీ మనం నేర్చుకోబోతున్నాము. సో రన్నింగ్ నోట్స్ అయితే కంపల్సరీగా రాసుకుంటూ ఈ వీడియో చూడండి. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా వీడియో చూస్తే పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే నోట్స్ రాసుకోవడం వల్లే వొకాబులరీ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు, తర్వాత చదువుకోవచ్చు. ఇక మనం వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చాలా సింపుల్గా చెప్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో 2025లో ఎవరైతే సిజిఎల్ నోటిఫికేషన్ వస్తే రెడీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఆల్రెడీ సిజిఎల్కు సంబంధించిన ప్రత్యేకమైన కోర్స్ అయితే ఉంది. ఆ కోర్స్ పర్చేస్ చేయండి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఆల్రెడీ మన యాప్లో సీజిఎల్ కోర్స్ పర్చేస్ చేశారో మార్చ్ 18th నుంచి లైవ్ క్లాసెస్ ఉండబోతున్నాయి. సో చక్కగా రికార్డెడ్ వీడియోస్ చూడటమే కాకుండా లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మనకి ఏ టాపిక్ మీద ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా డిస్కస్ చేయొచ్చు. ఇంగ్లీష్లో ద బెస్ట్ స్కోర్ అయితే ఈజీగా సంపాదించవచ్చు ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల. సో ఎవరైతే సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు వెంటనే యాప్లో మన సీజీఎల్ కోర్స్ పర్చేస్ చేయండి. రికార్డెడ్ వీడియోసే కాకుండా మార్చ్ 18th నుంచి అంటే ఈ రోజు నుంచి మీకు లైవ్ క్లాసెస్ కూడా చక్కగా స్టార్ట్ అవుతున్నాయి. మీరు లైవ్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక రెండో ముఖ్యమైన విషయం, ఎవరైతే 2025లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఆల్రెడీ కానిస్టేబుల్కి ఒక ప్రత్యేకమైన కోర్స్ ఉందమ్మా. చక్కగా ప్రతి టాపిక్ని అందరికీ అర్థమయ్యేలాగా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంగ్లీష్కు సంబంధించిన సిలబస్ అంతా కూడా రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఆ క్లాసెస్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి సపరేట్గా ఒక కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చక్కగా మీరు రోజుకు ఒక ఎగ్జామ్ రాసుకోండి. అండ్ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత అక్కడ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. ఇక మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్ ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఉందో హైదరాబాద్లో, సో ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఆల్రెడీ మీ యొక్క గతంలో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా ఆఫ్లైన్ బ్యాచ్కి కూడా రావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్లో ఉన్న మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో చక్కగా ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఆ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇక లేట్ చేసుకోకుండా మనం ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇక మనం చూస్తున్నాము మార్చ్ 15th హిందూ న్యూస్ పేపర్ అమ్మ, ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఫస్ట్ బిగినింగ్లోనే ఒక వొకాబులరీ ఉంది, మ్యాండేట్. షార్ట్కట్లో చెప్తాను వినండి. మ్యాండేట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్డర్. మ్యాండేట్ అంటే ఆర్డర్ అన్నమాట. ఆదేశించడం అంటాం కదా, అలా అన్నమాట. మ్యాండేట్ అంటే ఏంటి? ఆర్డర్. అఫీషియల్ ఆర్డర్ అని కూడా అంటాం. అధికారికంగా ఏదైనా ఆదేశం వస్తే దాన్ని ఏమంటామంటే మ్యాండేట్, అఫీషియల్ ఆర్డర్. ఇక తర్వాత చూడండి, ఎన్ష్యూర్ అంటే ఆల్రెడీ ఏదైనా ఒక ప్రామిస్ చేసామనుకోండి, ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, అది ఖచ్చితంగా జరుగుతుందని మళ్ళీ వాళ్ళకి భరోసా ఇవ్వడం అనమాట. సో ఎన్ష్యూర్ అంటే ఏంటంటే భరోసా అని గుర్తుపెట్టుకోండి. ఎన్ష్యూర్ చేయడం అంటే ఏంటి? భరోసా అనమాట. కన్ఫర్మ్ అని రాసుకోవచ్చు. రాసుకునే వాళ్ళు ఎన్ష్యూర్ అంటే కన్ఫర్మ్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? కన్ఫర్మ్ అని రాసుకోండి. ఇక తర్వాత చూడండి, నోవెల్. యాక్చువల్‌గా నోవెల్ అంటే బుక్స్‌ని కూడా మనం నోవెల్స్ అంటాము. బట్ ఇక్కడ నోవెల్ అంటే ఏంటంటే కొత్త, కొత్త రకమైన ఆలోచనలు. ఓకేనా? మన లైఫ్‌లో కూడా ఎప్పటికప్పుడు మనం నోవెల్‌గా ఆలోచించాలి. అంటే కొత్తగా ఆలోచించాలి. న్యూ అని రాసుకోండి. నోవెల్ అంటే న్యూ. ఇక తర్వాత ఓవర్‌హాల్. ఓవర్‌హాల్ అంటే అర్థం ఏంటంటే నాన్న, ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని మనం రిపేర్ చేస్తాం కదా! సో, రిపెయిర్ అని రాసుకోండి. లేదంటే రెక్టిఫై చేస్తాం కదా! రెక్టిఫై అని రాసుకోండి. లేదు, అధిగమించడం అని కూడా అంటాం. ఓవర్‌టేక్ అని కూడా అంటాం. 3 రాసుకోండి పర్వాలేదు. ఓవర్‌హాల్ అంటే రిపెయిర్, రెక్టిఫై, ఓవర్‌టేక్.
బ్లాటెంట్లీ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఓపెన్లీ, బహిరంగంగా అంటాం చూసారా? అంటే నిస్సిగ్గుగా అని కూడా అంటాం. బ్లాటెంట్లీ అంటే ఏంటి? నిస్సిగ్గుగా అంటాం. ఓకేనా? ఓపెన్లీ, వితౌట్ ఎనీ షై, సిగ్గు అది లేకుండా. ఇక తర్వాత వీల్డెడ్. వీల్డెడ్ యాజ్ వెపన్స్ అన్నాడు. వెపన్స్ అంటే ఆయుధాలు. వీల్డెడ్ అంటే యూజ్డ్, ఆయుధాల్లాగా వాడడం. సో వీల్డెడ్ అంటే యూజ్డ్ అని రాయండి. ఇక తర్వాత మియర్, ఎంఈఆర్ఈ. మియర్ అంటే చాలా తక్కువ, స్మాల్, లిటిల్ అని రాయండి. మియర్ అంటే ఏంటి? చాలా తక్కువ, స్మాల్, లిటిల్ అని రాయండి. ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఇదే ఆర్టికల్‌లో మ్యాండేటరీ అనే వర్డ్ వచ్చింది. మ్యాండేటరీ అంటే కంపల్సరీ అనమాట. తప్పనిసరిగా అని రాయండి. మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఇందాక చెప్పాను గుర్తుందా? మ్యాండేట్ అంటే ఆర్డర్. మ్యాండేటింగ్ అంటే ఆదేశించుట, ఆర్డర్. ఓకే. మ్యాండేటరీ అంటే కంపల్సరీ. మ్యాండేటింగ్ అంటే ఆర్డర్. అనాంబిగస్ అనే వర్డ్ మీకు అర్థం అవ్వాలంటే యాంబిగస్ అంటే ఏంటో తెలియాలి. యాంబిగస్ అంటే కన్‌ఫ్యూజన్. అనాంబిగస్ అంటే కన్‌ఫ్యూజన్ లేకపోవడం, అంటే వెరీ క్లియర్. ఓకేనా? అనాంబిగస్ అంటే కన్‌ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండడం అనమాట. క్లియర్. ఫెర్వెర్, ఫెర్వెర్ అంటే విపరీతమైన ప్యాషన్. ఫెర్వెర్ అంటే ఏంటంటే బాగా ప్యాషన్‌తో కూడిన. ఫెర్వెర్ అంటే విపరీతమైన ప్యాషన్. యాక్చువల్‌గా ఏంటో తెలుసా? ఇక్కడ వాడు రాటిల్డ్ అన్నాడు. ఇక్కడ సాబర్స్ అన్నాడు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ 2 ఒక ఇడియమ్. సాబర్ రాట్లింగ్ అంటాం. మీరు అలా రాసుకోండి. సాబర్ రాట్లింగ్. సాబర్ రాట్లింగ్. సాబర్ రాట్లింగ్ అంటే ఏంటంటే మన దగ్గరున్న బలాన్ని ఉపయోగించి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నమాట. సో సాబర్ రాట్లింగ్ అంటే ఏంటంటే మన దగ్గరున్న బలాన్ని ఉపయోగించి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవతల వాళ్ళని భయపెట్టడం అనమాట. షో థ్రెట్. షో అంటే చూపించడం. థ్రెట్ అంటే భయం. అవతల వాళ్ళకు భయం చూపించడాన్ని ఏమంటాము? సాబర్ రాట్లింగ్. ఇక రీక్రిస్టెండ్ అంటే అర్థం ఏంటంటే రీనేమ్. పేరు మళ్ళీ మార్చి పెట్టడం అనమాట. కొత్త పేరు పెట్టడం, పేరు మార్చడం అంటాం కదా, రీనేమ్. ఓకేనా? ప్రాపగేట్ చేయడం అంటే ఏంటి? సపోర్ట్ చేయడం, ప్రమోట్. ప్రాపగేట్ చేయడం అంటే ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అని అర్థం. ఇంకా మనం అలా చూసుకుంటూ వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. కొన్నిసార్లు ఇవి కూడా ఎగ్జామ్స్లో వస్తాయి. ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఫెయిట్ అకంప్లీ? సింపుల్గా చెప్తాను వినండి. నేను ఒక డెసిషన్ తీసేసుకున్నాను. తీసేసుకొని మా అన్నయ్యకి చెప్పాను. చెప్పి ఏమన్నానంటే, "ఇదిగో నేను ఆ 10,00,000 ఆ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశాను. నీకు ఈ విషయం చెప్తున్నాను. తర్వాత సంగతి నాకేం తెలీదు. తర్వాత నువ్వు చూసుకో" అని వాడికి చెప్పేసా. అంటే ఏంటి? నేనొక డెసిషన్ తీసేసుకొని, నేనొక ప్రాసెస్ చేసేసి, అవతల వాళ్ళకి దాని గురించి చెప్పాను. అంటే అవతల వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు మా అన్నయ్యకి ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు. లేదండి. ఇప్పుడు మా అన్నయ్య డబ్బులు నేనేం చేశాను? మా అన్నయ్య డబ్బులు మా అన్నయ్యని అడగకుండా షేర్స్‌లో పెట్టాను. పెట్టి వాడికి ఫోన్ చేసి చెప్పా, "ఒరేయ్! నీ డబ్బులు షేర్స్‌లో పెట్టానురా. నువ్వు ఫాలో అవ్వరా" అని ఫోన్ పెట్టేసాను. దాన్నేమంటామంటే ఫెయిట్ అకంప్లీ అంటాం. అంటే ఏంటంటే టేకింగ్ ఏ డెసిషన్ అండ్ గివింగ్ నో అదర్ ఆప్షన్. నిర్ణయం తీసేసుకున్నాం. వేరే వాళ్ళకి మనం ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. దాన్నేమంటామంటే ఫెయిట్ అకంప్లీ అంటాం. ఏం రాసుకుంటారు ఇంగ్లీష్‌లో? టేకింగ్ ఏ డెసిషన్ అండ్ నో ఆప్షన్ లెఫ్ట్. వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకపోవడం. బెడ్ రాక్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? బేస్ అనమాట. బెడ్ రాక్ అంటే బేస్, పునాది. ఒక పెద్ద బిల్డింగ్‌కి పునాది బలంగా ఉండాలి కదా! అలా అనమాట. సో, బెడ్ రాక్ అంటే ఏంటంటే బేస్, పునాది. బెడ్ రాక్ అంటే ఏంటంటే బేస్, పునాది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇల్ డిస్గస్ట్‌డ్ అనే వర్డ్ వచ్చింది. ఇల్ డిస్గస్ట్‌డ్. మీకు ముందు డిస్గస్ట్‌డ్ అర్థమైతే ఇల్ డిస్గస్ట్‌డ్ అర్థం అవ్వాలి. డిస్గస్ట్ అంటే ఏంటంటే దాంకోవడం, హైడ్. ఓకే. ఇల్ డిస్గస్ట్‌డ్ అంటే సరిగ్గా దాంకోకపోవడం అనమాట. నాట్ హైడ్ ప్రాపర్‌లీ. సరిగ్గా దాంకోపోవడం. మీకు అర్థమవుతుందా? డిస్గస్ట్ అంటే హైడ్, దాంకోవడం. ఇల్ డిస్గస్ట్‌డ్ అంటే సరిగ్గా దాంకోపోవడం. నాట్ హైడింగ్ ప్రాపర్‌లీ. ఏమంటాం? నాట్ హైడింగ్ ప్రాపర్‌లీ అంటాం. ఇల్ డిస్గస్ట్‌డ్ అంటే నాట్ హైడింగ్ ప్రాపర్‌లీ అంటాం. ఇక ప్రాక్సీ అంటే ఏంటంటే సబ్‌స్టిట్యూట్.
ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తి సబ్స్టిట్యూట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ముఖ్యమైన మీటింగ్‌కి వెళ్ళాలి. కానీ నాకేమో వేరే వర్క్ ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్‌ని పంపాను నా బదులు. అంటే అప్పుడు ఏమవుతాడు నా ఫ్రెండ్ నా ప్రాక్సీ కింద వెళ్తాడు. సబ్స్టిట్యూట్ అని రాసుకోండి. రిలయబిలిటీ అంటే తెలుగులో విశ్వసనీయత. రిలయబిలిటీ అంటే తెలుగులో విశ్వసనీయత. ఓకేనా? విశ్వసనీయత. సార్ విశ్వసనీయత అంటే ఏంటో నాకు అర్థం కాలేదు సార్ అంటారు కొంతమంది స్టూడెంట్స్. ఏమీ లేదమ్మా. రిలయబిలిటీ అంటే ఏంటంటే మీకు సినోనిమ్ చెప్తే ఏమైనా అర్థమవుతుందేమో. డిపెండబిలిటీ ఆధారపడుట. డిపెండబిలిటీ. అంటే రమేష్ అనే వ్యక్తి మీద నేను డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే వాడు మంచి వ్యక్తి కాదు. ఎప్పుడైనా మోసం చేస్తాడు. కాబట్టి రమేష్ ఈజ్ నాట్ రిలయబుల్ పర్సన్ అంటాం. సో, రిలయబిలిటీ అంటే ఏంటంటే డిపెండబిలిటీ. డిపెండబిలిటీ అంటాం. ఓకేనా? సో, అలా ఏంటంటే ఈ ఆర్టికల్‌లో మంచి వర్డ్స్ వచ్చాయి. తక్కువే వచ్చాయి. కానీ మంచి వర్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా చెప్పాలి స్టీర్. స్టీర్ అంటే ఏంటంటే గైడ్ చేయడం. స్టీర్ చేయడం అంటే ఏంటంటే గైడ్. దారి చూపడం అంటాం చూసారా? స్టీరింగ్ అంటాం కదా! అలా అనమాట. దారి చూపడం, లేకపోతే గైడ్, లేకపోతే డైరెక్ట్ అంటాం కదా! అలా అనమాట. అర్థమవుతుందా? సరే. మరి ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్‌తో మంచి మంచి ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చాలు. తయారు చేసి ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్స్‌ని మీరు మెసేజ్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. సో, ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో మీకు నేను ఇస్తున్న టాస్క్‌లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే నోవెల్. నోవెల్ అంటే ఏంటంటే కొత్త. కొత్త రకమైన. ఓకేనా? దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు మెసేజ్ చేసేయండి. ఇంకా తర్వాతొచ్చి ఫెర్వర్. నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఇది. ఫెర్వర్‌తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఇక తర్వాతొచ్చి అనాంబిగస్. అనాంబిగస్ అంటే ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా. ఓకేనా? ఈ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేసేయండి. అండ్ నేను వీడియో మొదట్లో చెప్పినట్టు ఈ రోజు నుంచి మనకి ఎస్ఎస్సి సీజీఎల్ వాళ్ళకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఎస్ఎస్సి సీజీఎల్‌కి సంబంధించి మీకు డిస్క్రిప్షన్‌లో కోర్స్ లింక్ ఇస్తాను. అది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు కోర్స్ తీసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ కోర్స్ కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. అది క్లిక్ చేస్తే కానిస్టేబుల్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ చేయండి. ఈ 3 వొకాబులరీతో ఎగ్జాంపుల్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎప్పుడు చెప్పినదే ఎవరైతే శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఈ ప్రోగ్రామ్ మీద మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఫర్దర్‌గా మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ ఇంకా ఇంకా బెటర్‌గా ఎలా చేయొచ్చో నేను ఆలోచిస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.